బ్రో, ఒకసారి ఊహించు. నీ దగ్గర టైం మిషన్ ఉందనుకో. అది నిన్ను 1947 ఆగస్టు 15కి తీసుకెళ్ళింది. కొత్తగా స్వాతంత్రం వచ్చిన భారతదేశం. రోడ్లపై సైకిళ్ళు, చుట్టూ ఎద్దల బండ్లు, చిన్న చిన్న షాపులు. నీ జేబులో రూ. 100 నువ్వు బంగారం షాపులోకి వెళ్ళి, అన్నా బంగారం ఎంత అని అడిగితే షాపు యజమాని నవ్వుతూ, ఒక తులం 88 మాత్రమే బాబు అంటాడు. నువ్వు షాకులో ఉండగానే ఇంకో బాంబు పేలుతుంది. పెట్రోల్ లీటర్ 27 పైసలు. అవును బ్రో, నేడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాని డబ్బుతో అప్పట్లో పెట్రోల్ వచ్చేది. కానీ ఇప్పుడు టైం మిషన్ 2026కి వస్తుంది. అదే బంగారం 1,00,000 దాటింది. అదే పెట్రోల్ 100 దాటింది. అప్పుడు మనసులో ఒకే ప్రశ్న వస్తుంది. మన రూపాయికి అసలు ఏమైంది? ఎందుకు ఇంత వీక్ అయ్యింది? ఎవరు దీనికి కారణం? ఈ వీడియోలో మీరు వినబోయేది స్కూల్ హిస్టరీ కాదు. ఇది భారత రూపాయి జీవిత చరిత్ర. డార్క్ సీక్రెట్స్, షాకింగ్ ట్విస్ట్స్, అవమానాలు, విజయాలు మరియు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కమ్బ్యాక్ స్టోరీ. చాప్టర్ 1, అసలు విలన్ ఎవరు? ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. చాలామంది కామెంట్స్లో ఇది కాంగ్రెస్ వల్ల, ఇది బీజేపీ వల్ల, ఇది మోడీ వల్ల, ఇది నెహ్రూ వల్ల అంటూ ఫైట్ చేస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే ఈ కథ ఒక ప్రభుత్వానికి సంబంధించినది కాదు. 1947 నుంచి 2026 వరకు జరిగిన ప్రతి యుద్ధం, ప్రతి సంక్షోభం, ప్రతి ఆర్థిక నిర్ణయం రూపాయి కథలో భాగమే. అసలు విలన్ ఎవరో తెలుసా? ఇన్ఫ్లేషన్, అనగా ద్రవ్యోల్బణం. ఇది కనిపించదు, కానీ నెమ్మదిగా నీ జోబులోని డబ్బును తింటుంది. 1947లో 100తో ఒక కుటుంబాన్ని కొన్ని వారాలు గడిపేది. నేడు ఒకసారి ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా సరిపోవటం లేదు. డబ్బు అదే, కానీ దాని కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అదే ఇన్ఫ్లేషన్. చాప్టర్ 2, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు ₹1. నిజమేనా? ఇప్పుడు వస్తుంది మొదటి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. సోషల్ మీడియాలో నువ్వు ఎన్నోసార్లు చూసుంటావు, 1947లో $1 ₹1తో సమానం అని. నేను కూడా ఒకప్పుడు నమ్మాను. కానీ రీసెర్చ్ చేస్తే తెలిసిందేమిటంటే ఆ సమయంలో ఇండియా కరెన్సీ నేరుగా డాలర్తో ఫిక్స్ కాలేదు. మన రూపాయి బ్రిటిష్ పౌండ్తో అనుసంధానమై ఉండేది. అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కథ పూర్తిగా నిజం కాదు. ఇది తెలిసినప్పుడు చాలామంది షాక్ అవుతారు. చాప్టర్ 3, రూపాయి ఒకప్పుడు విదేశాల్లో కూడా రాజు. ఇప్పుడు ఇంకో షాకింగ్ విషయం. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ ఒకప్పుడు భారత రూపాయి కొన్ని గల్ఫ్ ప్రాంతాల్లో కూడా చలామణిలో ఉండేది. అవును, నేటి యుఏఈ, ఖతార్, ఒమాన్ ప్రాంతాల్లో భారత రూపాయి ఉపయోగించేవారు. అప్పుడు ఆ ప్రాంతాలు ఇప్పటిలా సంపన్నంగా లేవు. భారత ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇమేజిన్ బ్రో, నేడు డాలర్కు ఉన్న గౌరవం అప్పట్లో కొన్ని ప్రాంతాల్లో రూపాయికి కూడా ఉండేది. కానీ ఇది ఎక్కువ కాలం నిలవలేదు. చాప్టర్ 4, 1946 షాక్. 1946 దేశం కష్టాల్లో ఉంది. ఆహార కొరత, విదేశీ అప్పులు, డాలర్ల కొరత. ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. రూపాయి విలువను ఒక్కసారిగా తగ్గించి దేశం మొత్తం షాక్. ఇది అచ్చం ఇలా ఉంటుంది. రాత్రి నువ్వు ₹1000తో నిద్రపోతావు. ఉదయం లేస్తే దాని పవర్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ప్రజలు కోపంగా ఉన్నారు, విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ కష్టకాలం తర్వాతే హరిత విప్లవం వచ్చింది. వ్యవసాయం ఉత్పత్తి పెరిగింది. భారత్ క్రమంగా ఆహార దిగుమతులపై ఆధారపడడం తగ్గించింది. చాప్టర్ 5, 1973 ఆయిల్ షాక్. ఇప్పుడు వస్తుంది మరో భారీ దెబ్బ. 1973 మధ్య ప్రాచ్యంలో యుద్ధాలు, చమురు ఉత్పత్తి తగ్గింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 4 రెట్లు పెరిగాయి. ఒక్కసారి ఆలోచించు, ఇండియా విదేశాల నుంచి చమురు కొనాలి, కానీ ధరలు 4 రెట్లు పెరిగాయి. అంటే ఇంకా ఎక్కువ డాలర్లు కావాలి. ఇక్కడ నుంచి రూపాయిపై ఒత్తిడి మరింత పెరిగింది. చాప్టర్ 6, 1991 ఇండియా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్. ఇప్పుడు మన కథలోని అతిపెద్ద ట్విస్ట్. 1991 భారతదేశం చరిత్రలో అత్యంత ప్రమాదకర సంవత్సరం. దేశం దగ్గర విదేశీ మారక నిల్వలు చాలా తక్కువగా మిగిలాయి. పెట్రోల్ కొనడానికి కూడా సరిపోని స్థితి. దేశం దివాలా అంచుకు చేరుకుంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి వినగానే గుండె బరువెక్కే నిర్ణయం. భారత బంగారాన్ని విదేశాలకు పంపించారు. అవును, మన దేశ బంగారం విమానాల్లో తాకట్టు కోసం, దేశాన్ని కాపాడడానికి. ఈ వార్త బయటకు రాగానే దేశం మొత్తం షాక్ అయ్యింది. చాప్టర్ 7, చరిత్రలో బిగ్గెస్ట్ కంబ్యాక్. కానీ ఇక్కడే సినిమా క్లైమాక్స్ మొదలవుతుంది. 1991 తర్వాత ఇండియా మారిపోయింది. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, విదేశీ పెట్టుబడులు వచ్చాయి, కొత్త కంపెనీలు వచ్చాయి, కొత్త అవకాశాలు వచ్చాయి. అక్కడ నుంచి ఐటీ విప్లవం మొదలయ్యింది. హైదరాబాద్, బెంగళూరు, పూణే ప్రపంచ టెక్నాలజీ మ్యాప్పై మెరిశాయి. చాప్టర్ 8, ఇండియాను మార్చిన అవకాశం. 2000 సంవత్సరం దగ్గర పడుతుంది. ప్రపంచం మొత్తం వైటీకే బగ్తో భయపడుతుంది. కంప్యూటర్లు పనిచేయకపోతే, బ్యాంకులు ఆగిపోతే, ఎయిర్పోర్ట్స్ నిలిచిపోతే అప్పుడు ప్రపంచం భారత ఇంజనీర్ల వైపు చూసింది.
ఇండియా అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి. డాలర్లు రావడం మొదలైంది. ఇండియా ఐటీ సూపర్ పవర్గా మారడం మొదలైంది. చాప్టర్ 9 చిల్లర కోసం వెతికిన దేశం నుండి యూపీఐ వరకు. ఒకప్పుడు బస్ టికెట్ కోసం చిల్లర కావాలి. 500 నోటు ఇస్తే షాప్ వాళ్ళు కోపంగా చూసేవారు. కానీ నేడు క్యూఆర్ స్కాన్, యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే. ఒక టీ కొన్నా యూపీఐ, ఒక కొబ్బరికాయ కొన్నా యూపీఐ. ప్రపంచం చూస్తుంది. ఇండియా డిజిటల్ రెవల్యూషన్ చేస్తుంది. చాప్టర్ 10 చంద్రుడి వరకు ప్రయాణం. 1991లో మనం బంగారం తాకట్టు పెట్టాం. 2023లో మన స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇది కేవలం స్పేస్ మిషన్ కాదు, ఇది ప్రపంచానికి ఇచ్చిన సమాధానం. మేము కష్టాల్లో పడ్డాం, కానీ లేచాం కూడా. నువ్వు ఈరోజు చేతిలో పట్టుకున్న 100 నోటు కేవలం ఒక కాగితం కాదు. దాని వెనక యుద్ధాలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి, కోట్లాది మంది భారతీయుల కలలు ఉన్నాయి. 1947లో బతికేందుకు పోరాడిన దేశం, 1991లో ఆర్థికంగా కూలిపోకుండా నిలిచిన దేశం, 2026లో ప్రపంచ టాప్ ఎకానమీలతో పోటీ పడుతోంది. రూపాయి విలువ తగ్గిందా? అవును. కానీ భారతదేశం శక్తి పెరిగిందా? ఖచ్చితంగా పెరిగింది. ఒకప్పుడు బంగారం తాకట్టు పెట్టిన దేశం నేడు చంద్రుడిపై అడుగు జాడలు వేసిన దేశం, అదే భారత్. కామెంట్లో చెప్పండి, మీకు అత్యంత షాకింగ్ అనిపించిన విషయం ఏంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ జేపీ.